వీళ్ళు ఇంకా కుల వివరాలు మనం చూసినాంలే కానీ ఒక్క నిమిషం ఆ వీడియో ఎక్కడ మీకు చూపిస్తాను. ఇది అసలు కథ. ఇది ప్రెస్ మీట్ పెట్టింది. అయితే డిఎస్పీ ఉన్నాడు కదా, ఆయన పేరేందో నాకు గుర్తొస్తలేదు, మర్చిపోయినా. రైట్, డిఎస్పీ ఉన్నాడు కదా, పదే పదే ఏమంటున్నాడంటే ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆ పాప లేదంటాడు. నేను స్టార్టింగ్ చెప్పినా కదా, ఆ ఇన్సిడెంట్లో పాప లేదన్నాడు. అయితే లేటెస్ట్ వీడియో వచ్చింది, ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఈ వీడియో చూసినాక నేను ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేస్తా, చూడండి. 18వ తారీఖు, ఇది 7-8 ఆ గంటల ప్రాంతంలో. మీకు ఆ పాప లేదు కదా, పాప ఉంది, మీకు చూపిస్తా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఒక నిమిషం. జరగా బాబు, జరగా. ఇదిగో మఫ్లర్ కట్టుకొని ఇక్కడ ఉంచుడు. మఫ్లర్ తలకు బాలింత కదా, 2 నెలల బాలింత కాబట్టి మఫ్లర్ కట్టుకున్నది. ఇగో ఈడ చిన్న పసిపాప ఉంది, చూడండి. చూద్దాం, వీడియో క్లియర్గా చూద్దాం. చూసే మాట్లాడితే బెటర్ కదా. రైట్, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ జూమ్ చేస్తాడు, చూడండి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్. రైట్, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక ఇక్కడ ఉంది కదా, చూశారు కదా. రైట్, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా స్పీడ్గా. ఇది లాక్ వేసిండ్రు, మొత్తం లాక్ వేసిండ్రు. ఇగో కీర్తి ఇక్కడ కనిపించింది చూడు, ఇప్పటిదాకా కీర్తి అంటే గణేష్ వాళ్ళ అక్క. పోలీసులు 2 ఉన్నారు. డిఎస్పీ ఏమన్నాడు తెలుసా, ఒక్కడే పోలీసు ఉన్నాడు అక్కడ, కానీ 2 ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడంట. ఇగో కీర్తి ఏడుస్తుంది, మా తమ్మును వదిలేయండి అని కీర్తి, గణేష్ వాళ్ళ అక్క ఏడుస్తుంది. ఇగో ఈమెనే ఆమె. ఈడ ఉన్నాడా, కూర్చున్నాడు. ఈయననే శ్రీనివాసరెడ్డి. ఈయనతోటే వచ్చింది పంచాయతీ అంతా. ఈయన ఏమంటాడు, ముందుకు పోదాం. ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు చూడు, విపరీతంగా కొట్టి అక్కడ కూర్చున్నాడు ఈయన. తుకారం రెడ్డి, కంకనాల తుకారం రెడ్డి సర్పంచ్ సమక్షంలోనే దాడి జరిగింది, కొట్టిండ్రు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇదిగో తుకారం రెడ్డి సర్పంచ్. ఇక్కడ తల్లి ఉంది, గణేష్ తల్లి. ఇప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి అనేటోడు వస్తాడు చూడు, ఏమంటాడంటే నేను చూసుకుంటలే, వదిలేయండి, నేను చూసుకుంటా గణేష్ సంగతి అంటున్నాడు. ఇదిగో ఏమంటున్నాడు తెలుసా, ఆ లోపల ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళండి అంటున్నాడు. లోపల ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అంటున్నాడు గణేష్ను. ఎవరు, ఈ శ్రీనివాసరెడ్డి. ఇంత మదం ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక్కని చేసి అంతమంది దాడి చేస్తే ఎక్కడ పోవాలండి? ఇది వీడియో, ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో ఇది. ఇంక మాట్లాడతాం. రైట్, ఇంకా అయిపోయింది. ఇంక వీడియో చూసేసినాం కదా. ఇప్పుడు డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి నిందితులను అరెస్టు చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రెస్ మీట్ ముందు నిలబెట్టాలి.
ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ మధ్యకాలంలో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి ఫిర్యాదు చేయడానికి సినీ ఏషకాలంతో వచ్చారు కదా, సజ్జనార్ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు కదా, అదే తరహా అదే మాదిరి డిఎస్పి లేకపోతే ఎస్పీ కానీ నాగర్ కర్నూల్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే బాధితులను పక్కన పెట్టుకొని ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టుకొని వెనుక నిందితులను పెట్టి చూపించే దమ్ముందా ఉందా? నేను అందుకే అంటున్నా, చట్టాలు అందరికీ సమానం కాదు, కొందరికి చుట్టాలు అనేది గదే. అంటే సినిమా ఏషకాలకేమో ఒక న్యాయం, ఇప్పుడు గణేష్ బాధితులకేమో ఒక న్యాయమా? ఇప్పుడు వీడియో వచ్చింది కదా, పదే పదే ఏమంటున్నాడు డిఎస్పి, ఆ సంఘటన లేదంటున్నాడు కదా, పాప లేదు మౌనిక లేదని ఉన్నారు కదా, మరి మఫ్లర్ కట్టుకొని ఆమె బిడ్డను ఎత్తుకొని ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే సాయంత్రం వరకు మీ ఎస్పీ పెడతారా నువ్వు పెడతావో పెట్టి ఆ గణేష్ను బాధితులు ఎవరైతే ఉన్నారో మౌనికను కీర్తిని చంద్రకళను ఇక్కడిద్దరిని కూర్చోబెట్టుకొని నిందితులను వెనుక ప్రవేశపెట్టాలి. అది చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఏంది తమాషా కాకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీతో వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అక్కడ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ వచ్చి ఇందిరామ్మాయిలు ఇస్తాం అంటాడు. వాళ్ళు ఇందిరామ్మాయిలు అంటే ఇదంతా కొట్టవచ్చు సంపోవచ్చు ఏదైనా కానీ ఇందిరామ్మాయిలు ఇస్తారంట. ఇదే చిత్తశుద్ధి మీకు? ఇప్పుడు నిజంగా మీకు దమ్ముంటే డిఎస్పీ గారు ఇమ్మీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి, బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి. ఇంత వీడియో వచ్చింది కదా, ఇంకేం కావాలో మీకు? దర్యాప్తు ఆధారాలు వచ్చింది కదా. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీరు చట్టాలను నిజంగా గౌరవిస్తే, నిజంగా మీరు ఎవరికి తొత్తులుగా మారకుండా మీరు మీ డ్యూటీ చేస్తే ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు న్యాయం చేసినట్టు. ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒకటి, ఇక నుంచి జరిగే ఉద్యమం ఒకటి అవుతుంది చూడండి. ఇది దేశవ్యాప్త ఉద్యమం కూడా అవుతుంది, ఆశ్చర్యం కూడా లేదు దానిలో. ఎందుకంటే ఈ వీడియో వచ్చింది, ఆ అమ్మాయి పాపను నిలబడి పాపను 2 చేతులు పెట్టుకొని ఉంది. ఇమ్మీడియట్లీ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకు 4-5 కుర్చీలు వేసి ప్రెస్ మీట్ పెట్టి నిందితులు అరెస్ట్ చేయండి. వదిలే ప్రసక్తి లేదు, వదిలేరు కూడా. ఇంకా ఏమవుతుందంటే నాగర్ కర్నూలు కాదు కదా, ఇంకా రాష్ట్రం మొత్తం అట్టుడికే పరిస్థితి కంపల్సరీ వస్తుంది. ఇంకా ఇప్పుడు డిఎస్పీ తలకాయ పెట్టుకుంటారో చూడాలి. ఇది అసలైన వీడియో బయటకు వచ్చింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.